తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, శ్రీనివాస బాబా, మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యబాబు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. జ్యోతుల నవీన్ కామెంట్స్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పట్టుకొమ్మలు, నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తప్ప ఎటువంటి అపోహలు లేవు. ఈ రోజు కాకినాడ పార్లమెంట్ సంబంధం అన్ని నియోజకవర్గాలతో సమావేశం సజావుగా జరిగింది. కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ విషయంలో చిన్న ఘర్షణ జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారా? విచారణ చేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 సీసీ కిలోమీటర్లు రోడ్లు, 1,500 బీటీ కిలోమీటర్ల రోడ్లు వేశారు. గత వైసీపీ ప్రభుత్వం జలజీవ 26,000 కోట్లు వస్తే 240 కోట్లు ఖర్చు చేయలేదు. ఆ నిధులు తప్పుదోవ పట్టించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో జలజీవన్ మిషన్ నిధులు కేంద్రం నుండి వచ్చాయి. 3 విడతలో భాగంగా అన్ని సీసీ రోడ్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలి అన్నా కాపు సామాజిక వర్గం ఎవరికి ప్రాధాన్యత ఇస్తే ఆ పార్టీ అధికారం వస్తుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ విషయం అధిష్టానం దృష్టిలో ఉంది. త్వరలో సమస్య పరిష్కారం అవుతుంది. పోలవరం సకాలంలో పూర్తవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి, కూటమి ప్రభుత్వం తెచ్చిన కంపెనీల గురించి మాట్లాడదామనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మీ నుంచి ఏమన్నా సలహాలు ప్రభుత్వానికి ఉన్నాయా అని అడగడానికి ఒక నిర్ణయం తీసుకుని నేను 5 గంటల నుంచి 6 గంటల దాకా కూర్చోవచ్చు అని ఒక నిర్ణయంతో మీ ముందుకు రావడం జరిగింది. అనుకోని విధంగా ఈరోజు జరగడం వల్ల మీరు ఇబ్బంది పడ్డారు, అంతకన్నా ఎక్కువగా నేను కూడా ఇబ్బంది పడ్డాను. ఈ కావాలని చేసిన కవ్వింపు చర్యలుగా నేను భావిస్తూ దాన్ని పక్కన పెడితే ఈ రోజు వరకు కూడా ఈ 2 సంవత్సరాల కాలంలోని కూడా 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయడం జరిగింది. 1,500 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేయడం జరిగింది. ఇదే కాకుండా రాజధానిని అభివృద్ధి పరుచుకుంటూ పోలవరాన్ని ముందుకు పరిగెట్టిస్తూ ఏదైతే యువతకి హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని లోకేష్ గారు పాదయాత్రలో హామీని కూడా అమలు చేసే దిశగా ఆయన ముందుకు అడుగులేస్తూ మన వైజాగ్లో తెచ్చిందే కానీ ఇది కంపెనీలన్నింటినీ కూడా ముందుపరుస్తూ 16,000 పైచిలకు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి వందల సంఖ్యలో పోలీస్ రిక్రూట్మెంట్ చేసి యువతకి ఆదర్శంగా నిలిచే గవర్నమెంట్గా, కూటమి ప్రభుత్వంగా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇదే కాదు, గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ని నిర్వీర్యం చేశారు. 26,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్స్ వస్తే దాంట్లో 2,400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. 90 లక్షల పైచిలకు ప్రతి ఇంటికి కూడా ట్యాప్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు జలజీవన్ మిషన్ తీసుకుంటే దాంట్లో 10% కూడా ఇవ్వకుండా వర్క్స్ని క్లోజ్ చేసేసి గవర్నమెంట్ మారిపోయిన వెంటనే దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి. మళ్ళీ దాన్ని పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేసుకుని మళ్ళీ జలజీవన్ మిషన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాలను ఇచ్చుకుంటూ 2 కూడా పరుగులు పెట్టించే పరిస్థితి ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోని కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా మళ్ళీ 3వ విడతలో మొన్న సీసీ రోడ్లు ఈ నెలాఖరికల్లా కూడా కంప్లీట్ చేసే విధంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి కూడా 25 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎంత వర్క్ చేస్తే అంతా కూడా చేయడం జరుగుతుంది. మళ్ళీ రాబోయే కాలం నుంచి కొంచెం ఎన్ఆర్జీఎస్ అవన్నీ కూడా మారిపోతున్నాయి. 40-60కి వెళ్ళిపోతుంది. కనుక ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ నెల 2 నెలలని కూడా పాత
పద్ధతుల్లో చేసి ఎక్కువ నిధుల్ని ఈ రాష్ట్రానికి తెచ్చే విధంగా వాళ్ళ ప్రయత్నం ఉంటే ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడే దిశగా బంగారు బాటలో వేసే దిశగా వాళ్ళ ప్రయత్నం నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మంచి అభివృద్ధిని చేసి సంక్షేమాన్ని ఇచ్చి రాష్ట్ర ప్రజల గురించి భావితరాల భవిష్యత్తు గురించి ఈ కూటమి ప్రభుత్వం బంగారు బాట వేస్తుందని తెలియజేసుకుంటూ మీరేమన్నా అడిగితే అడగచ్చు.